హలో ఎవ్రీవన్, నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి స్టైల్ గైడ్ ఫర్ ప్లస్ సైజ్ ఉమెన్ అనమాట. సో స్పెసిఫిక్ శారీస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో చాలామంది ఫ్యాటీగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని మిస్టేక్స్, వాళ్ళు శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వేసుకునేటప్పుడు వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఉన్న దానికంటే ఇంకా లావుగా కనిపిస్తూ ఉంటారనమాట. సో ఈ వీడియోలో నేను ఎలాంటివి అవాయిడ్ చేయాలి, ఎలాంటివి వేసుకోవాలి, ఎలాంటివి ప్రిఫర్ చేయాలి అన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేస్తాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో వచ్చే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టుంటే నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్యాటీగా ఉండే అమ్మాయిలు చీరలు కట్టుకునేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీట్గా కట్టుకోవడం. మీరు ఎక్కువగా లావుగా కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. అలా కాకుండా క్లమ్జీ లూజ్గా అలా కట్టుకుంటే కనుక మీ బాడీకి ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది అండ్ మీరు ఉన్నదానికంటే కూడా ఎక్కువ లావుగా కనిపిస్తారనమాట. సో మీరు 100 రూపీస్ అయినా లేదంటే 30,000 40,000 ఎలాంటి చీర అయినా కూడా మీరు నీట్గా కట్టుకోవడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు నీట్గా ప్రెజెంట్ చేసుకోగలుగుతారు అండ్ మీ బాడీకి ఎక్స్ట్రా వాల్యూమ్ కూడా యాడ్ అవ్వదు అనమాట. సో ఎంత చీప్ శారీ అయినా, ఎంత కాస్ట్ పెట్టుకున్న చీర అయినా కూడా మీరు కట్టుకునే విధానంలోనే దాని బ్యూటీ తెలుస్తుంది అనమాట. సో మీరు చీర ఎవరైతే ఫ్యాటీగా ఉంటారో వాళ్ళు చీర కట్టుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ దీంతో పాటు మీరు వేస్ట్ దగ్గర పెట్టుకునే శారీ ప్లీట్స్ ఉంటాయి కదా, అవేంటంటే వీలైనన్ని తక్కువ పెట్టుకోండి. అండ్ ఆ శారీ ప్లీట్స్ కూడా మీ నావెల్ కంటే కొంచెం పైకి కట్టుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ అనేది, మీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వదు. అండ్ మీరు ఒకవేళ షార్ట్గా ఉండి కొంచెం లావుగా ఉంటే కనుక మీ హైట్ కూడా కవర్ అవుతుంది అనమాట. మీరు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా హైట్గా ఉండేటట్టు చూపిస్తుంది అనమాట. అండ్ వేస్ట్ దగ్గర ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు చాలా నీట్గా పెట్టుకోవాలి. సో అలా కాకుండా కొంచెం క్లమ్సీగా పెట్టేయడం వల్ల ఏంటంటే మీ వాల్యూమ్ అనేది ఎక్కువ యాడ్ అయిపోతుంది మీ బాడీకి అండ్ మీ తమ్మి కూడా ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తుంది అనమాట. సో శారీ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు దగ్గర వీలైనన్ని తక్కువ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ ప్లీట్స్ పెట్టేటట్టు ఉంటే కనుక ఆ ప్లీట్స్ అనేవి ఒకే దగ్గర ఉండేటట్టు కాకుండా కొంచెం ఒక 1 or 2 ఇంచెస్ వరకు స్ప్రెడ్ చేయండి. అంటే ఒకదాని పక్క ఒకటి అలా వచ్చేలాగా కొంచెం విడదీసి మీరు పెడితే కనుక ఆ ప్లీట్స్ దగ్గర ఏంటంటే మీకు కొంచెం ఫ్లాట్ గా కనిపిస్తుంది అండ్ మీ బాడీకి ప్లీట్స్ వల్ల వచ్చే వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు శారీ కట్టుకున్నా కూడా ముఖ్యంగా ఏవైతే మీరు పట్టు శారీస్ కానీ అలాంటివి కట్టుకునేటప్పుడు స్పెషల్ అకేషన్స్ దగ్గర ప్లీట్స్ మాత్రం నీట్ గా పెట్టుకోండి. సో దీనివల్ల మీ షేప్ ని నీట్ గా చూపించవచ్చు, మీకు తమ్మి కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపించదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రింట్స్. సో ప్లస్ సైజ్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రింట్స్ అనేవి ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మీరు ఎప్పుడైతే శారీస్ కొనుక్కునేటప్పుడు లేదంటే కట్టుకునేటప్పుడు కానీ చిన్న ప్రింట్స్ ఉండేవే కట్టుకోవాలన్నమాట. అలా కాకుండా పెద్ద ఫ్లవర్స్, పెద్ద ప్రింట్స్ ఉన్నవి ఏంటంటే మీ బాడీకి ఇంకా ఎక్కువ వాల్యూమ్ ఉండేటట్టు చూపిస్తుంది అండ్ మీరు ఉన్నదానికంటే ఇంకా వైడ్ గా చూపిస్తుంది అనమాట పెద్ద ప్రింట్స్ వేసుకోవడం వల్ల. సో అలా కాకుండా స్మాల్ ప్రింట్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీ బాడీని మినిమైజ్ చేసి చూపిస్తుంది అండ్ చూసేటప్పుడు కూడా మీరు అంత ఫ్యాటీగా అయితే కనిపించరు. అలా కాకుండా మీరు పెద్ద ప్రింట్స్ ఉండే శారీస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు మీరే మీ బాడీకి ఎక్కువ వాల్యూమ్ యాడ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రైట్ ఫ్యాబ్రిక్స్. సో ఫ్యాబ్రిక్స్ మీరు యూస్ చేసుకునేటప్పుడు, శారీస్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్స్ ఏంటంటే బాడీకి హగ్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అలా కాకుండా బల్క్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం లూజ్గా ఉండి మీ బాడీకి ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్ ని యాడ్ చేస్తాయి అనమాట. లైక్ సౌత్ సిల్క్, సౌత్ కాటన్ ఇలాంటివి ఏంటంటే కట్టేటప్పుడు కొంచెం ఎయిరీగా ఉండి లూజ్గా ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీ బాడీకి ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది, నీట్గా షేప్ కూడా తెలియదు అనమాట. ఎంత మంచి శారీ అయినా స్టిఫ్గా ఉండి బల్క్గా ఉంటే కనుక అలాంటివి అవాయిడ్ చేయండి. లైట్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసుకోండి. లైక్ జార్జెట్, షిఫాన్, క్రేప్, సాటిన్, సాఫ్ట్ సిల్క్, సాఫ్ట్ కాటన్ ఇలాంటివన్నీ మీరు యూస్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీకు కాటన్ అవాయిడ్ చేయలేకపోతే కనుక సాఫ్ట్ గా ఉండే కాటన్స్ ఉంటాయి కదా, సో అలాంటి శారీస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా ఫ్లోయిగా ఉండే ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మీ బాడీకి హగ్ చేసుకున్నట్టు ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా వాల్యూమ్ అనేది మీకు యాడ్ అవ్వదు అండ్ మళ్ళీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మీరు ఈజీగా కూడా క్యారీ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి శారీ బార్డర్స్. సో ఎవరైతే ఫ్యాటీగా ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా శారీ బార్డర్స్ కి నో చెప్పేయాలన్నమాట. హెవీగా ఉండే బార్డర్స్ ఏవైతే ఉంటాయో సో ఇవేంటంటే మీరు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ వైడ్ గా చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు బార్డర్స్ ఉండే శారీస్ చూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక 5 inches 4 inches ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా సన్నంగా ఉండే బార్డర్స్ చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి మీతో పాటు ఫ్లో అవుతాయి కాబట్టి, మీ లెంత్ తో పాటు సన్నంగా కనిపిస్తాయి కాబట్టి మీ బాడీకి కొంచెం ఎక్స్ట్రా హైట్ యాడ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీ బాడీకి ఎక్కువ
వాల్యూమ్ కూడా యాడ్ అవ్వదు అనమాట. సో అలా కాకుండా ఒక 10 ఇంచెస్ 12 ఇంచెస్ ఇంత పెద్ద పెద్ద బార్డర్స్ మీరు చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఉన్న దానికంటే చాలా చాలా లావుగా కనిపిస్తారనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి బార్డర్స్ అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు బార్డర్స్ కట్టుకోవాలనిపిస్తే కనుక ఒక 4 or 5 ఇంచెస్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు ప్లస్ సైజ్ అయ్యి ఉండి బాగా హైట్ ఉండి మీకు నీట్గా షేప్ ఉంది, మీ బాడీలో నీట్గా షేప్ ఉందంటే మీరు ఏ ఫ్యాబ్రిక్ అయినా యూస్ చేయొచ్చు, ఎలాంటి ప్రింట్స్ అయినా యూస్ చేయొచ్చు అండ్ పెద్ద పెద్ద బార్డర్స్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేవి ఎవరికి అప్లికబుల్ అంటే నీట్గా షేప్ తెలియకుండా మొత్తం షేప్ అవుట్ అయిపోయి స్టమక్ దగ్గర మొత్తం షోల్డర్స్ దగ్గర ఆర్మ్స్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ వచ్చేసి ఉంటుంది కదా, అంటే బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయి ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈ పాయింట్స్ అన్ని బాగా యూజ్ అవుతాయి అనమాట. సో మీరు దీన్ని ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు అనమాట. అంటే ఎక్కువ ఒక 10, 12 ఇలా ఎక్కువ ఇంచెస్ ఉండే బార్డర్ ఉండే శారీ ఒకసారి కట్టుకొని ఫోటో తీసుకొని చూడండి. అలాగే ఒక 4 or 5 ఇంచెస్ బార్డర్ ఉండే శారీ కట్టుకొని చూడండి. ఆ 2 ఫొటోస్ తీసుకొని చూడండి. సో మీకే తెలుస్తుంది రెండింటికి మధ్య తేడా. మీరు పెద్దగా ఉండే బార్డర్లో ఎలా కనిపిస్తున్నారు అన్నది, అలాగే చిన్నగా ఉండే బార్డర్లో ఎలా కనిపిస్తుంది అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ బ్లౌజెస్. సో మీరు శారీస్ బ్లౌజెస్ చూస్ చేసుకునేటప్పుడు ఏంటంటే హై నెక్ ఉండేవి, ఎక్కువగా నెక్ అంతా కవర్ చేసేవి అలాంటివి అయితే అవాయిడ్ చేయాలి. బేసిక్ నెక్ లైన్స్ ఏవైతే ఉంటాయో లైక్ రౌండ్ షేప్ అని, స్క్వేర్ షేప్ అని, స్వీట్ హార్ట్, వీ నెక్ ఇలా బేసిక్ నెక్స్ అన్ని మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో కొంచెం స్కిన్ కనిపించేటట్టే బ్లౌజెస్ అనేవి మీరు యూస్ చేయాలి. సో ఇలాంటి నెక్ లైన్స్ వల్ల ఏంటంటే అటెన్షన్ అనేది మీ ఫేస్ వైపే డ్రాగ్ అవుతుంది అనమాట. సో మిగతా బాడీ వైపు ఎవరు కాన్సన్ట్రేట్ చేయరు. సో అలా కాకుండా మొత్తం కవర్ చేసేసినట్టు బ్లౌజెస్ వేసుకుంటే కనుక మొత్తం అలకేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు బేసిక్ నెక్ లైన్స్ ట్రై చేస్తూ ఉండండి. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి బ్లౌజ్ స్లీవ్స్ ఎప్పుడు కూడా మీరు టైట్ గా స్టిచ్ చేయించుకోకూడదు. సో దీనివల్ల ఏంటంటే మీ ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది బల్జ్ అవుట్ అవుతుంది అనమాట. ఒకవేళ షార్ట్ స్లీవ్స్ వేసుకోవాలనుకుంటే కనుక 1 or 2 ఫింగర్స్ వెళ్ళేంత లూజ్ గా ఉంచుకోండి. సో అలా కాకుండా మరీ టైట్ చేసేయడం వల్ల ఏంటంటే మీ ఫ్యాట్ అంతా బయటకు కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు ఫిట్టింగ్ మీకు కంఫర్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దీంతో పాటు మీరు ఒకవేళ మీ హ్యాండ్స్ ది ఫ్యాట్ కవర్ చేయాలనుకునేటప్పుడు మాక్సిమం ఎల్బో హ్యాండ్సే ప్రిఫర్ చేయండి. సో దీనివల్ల మీరు ఫ్యాట్ కవర్ అవుతుంది, అలాగే మీ హ్యాండ్స్ కూడా కొంచెం సన్నంగా కనిపిస్తాయి అన్నమాట. కాకుండా షార్ట్ హ్యాండ్స్ వల్ల ఏంటంటే కొంచెం మీ బాడీ వైడ్ గా ఉండేటట్టు చూపిస్తుంది. సో మాక్సిమం ఎల్బో హ్యాండ్సే ప్రిఫర్ చేయండి. అండ్ దీంతో పాటు మీరు ఫుల్ హ్యాండ్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఫ్యాటీగా ఉండి అండ్ షార్ట్ గా ఉంటే కనుక మీకు ఫుల్ హ్యాండ్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. ఏంటంటే మీ హ్యాండ్స్ అనేవి సన్నంగా కనిపిస్తాయి, అలాగే మీరు హైట్ గా ఉండేటట్టు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ షోల్డర్ ప్లీట్స్. సో ఒకవేళ మీరు ప్లస్ సైజ్ అయ్యి మీ బాడీకి షేప్ తెలుస్తుంది అంటే కనుక మీరు ఎలా అయినా ప్లీట్స్ పెట్టుకోవచ్చు. సో అలా కాకుండా మీకు హెవీ బస్ట్ ఉండి ఫ్యాటీగా ఉంటే కనుక మాక్సిమం సింగిల్ లేయరే ప్రిఫర్ చేయండి. సో దీనివల్ల మీ బాడీకి ఎక్స్ట్రా వాల్యూమ్ అనేది యాడ్ అవ్వదు అనమాట. సో చాలా మంది ఏంటంటే శారీకి ఎక్కువ ప్లీట్స్ పెడుతూ ఉంటారనమాట. చాలా సన్నంగా ఒక 6 to 7 వచ్చేటట్టు పెడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల మీ ఫ్రంట్కి ఇంకా వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీకు బస్ట్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయండి. ఆల్రెడీ మీకు బస్ట్ ఎక్కువ ఉండి దానిపైన ఒక 6 to 7 ప్లీట్స్ మీరు చిన్నగా పెడితే ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు సింగిల్ లేయర్ వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ అవ్వదు, అలాగే మీ టమ్మీ దగ్గర కూడా ఫ్యాట్ అనేది కవర్ అయిపోతుంది అనమాట మీరు సింగిల్ లేయర్ వేసుకోవడం వల్ల. సో మేము సింగిల్ లేయర్ వేసుకోలేము, మాకు ప్లీట్స్ పెట్టడమే అలవాటు అనుకునేటప్పుడు తక్కువ ప్లీట్స్ పెట్టండి, వీలైనన్ని తక్కువ ప్లీట్స్ పెట్టండి. సో అలా కాకుండా షోల్డర్ దగ్గర సన్నంగా కనిపించాలని చిన్నగా ఎక్కువ ప్లీట్స్ పెట్టడం వల్ల మీకు ఫ్రంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు ప్లీట్స్ పెట్టుకునే అలవాటు ఉంటే జార్జెట్, షిఫాను ఇలా ఫ్లోయి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మీరు ప్లీట్స్ పెట్టుకోవచ్చు. సో అలా కాకుండా పట్టు శారీస్ ఏవైనా ఉంటే కనుక మాక్సిమం సింగిల్ పళ్ళునే వేసుకోండి. అలా కాకుండా ఒకవేళ ప్లీట్స్ పెట్టాలనుకుంటే కనుక చాలా తక్కువ ప్లీట్స్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ పెట్టికోట్స్. ఒకవేళ మీకు లోయర్ బాడీ పార్ట్ కనుక ఎక్కువ లావుగా కనిపిస్తే కనుక మీరు శారీస్ కట్టుకునేటప్పుడు కొంచెం సన్నంగా ఉండే ఏ లైన్ పెట్టికోట్స్ యూస్ చేయండి. సో అలా కాకుండా కొంచెం ఎక్కువ గేరా ఉండేది, ఎక్కువ వాల్యూమ్ ఉండే పెట్టికోట్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ లోయర్ బాడీ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువ గేరా ఉండే పెట్టికోట్స్ యూస్ చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ అయిపోతుంది, ఇంకా మీరు ఉన్న దానికంటే లావుగా కనిపిస్తారనమాట. సో అలా కాకుండా మాక్సిమం ఏ లైన్ పెట్టికోట్సే ప్రిఫర్ చేయండి. కొన్ని పెట్టికోట్స్ ఏంటంటే లెహంగాలా ఎక్కువ గేరా ఉంటుంది అనమాట. సో అలాంటివి మీ దగ్గర ఉంటే కనుక వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు శారీ కోసం పెట్టికోట్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఏ లైన్ అంటే కొంచెం తక్కువ విడుతుండే పెట్టికోట్స్ తీసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్రతి పాయింట్ నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకెవరికైనా
ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.